ఎలాగైనా సరే మనం పోటీలో గెలవాలి యోచన. మనకి మధ్య గొడవలు చాలానే ఉండొచ్చు, కానీ ఈ గెలుపు మన కుటుంబానిది, మన కంపెనీది. ఒక్కసారి గెలుచు చూపించు జోష్న. ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ అవసరం. నాతో చేయి కలుపు జోష్న అంటూ దీప చెయ్యి అందించడాన్ని నిన్న ఎపిసోడ్ లో చూసాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, ప్లీజ్ జోష్న చెయ్యి ఇవ్వు, ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ గుర్తింపు తీసుకుని వస్తుంది, దయచేసి చేయి కలుపు అని బ్రతిమలాడుతూ చేయి ఇస్తుంది దీప. దాంతో జోష్న చేయి కలిపి, మనం గెలుస్తున్నాం దీప, నేనేం చేయాలో చెప్పు అని అంటుంది. ఆ మాటతో దీప ఆనందానికి అవధులు ఉండవు. నచ్చావు జోష్న, ఇప్పుడు చూడి దీప తడాక చూపిస్తానంటూ రంగంలోకి దిగుతుంది. దీప జోష్నలు ఇద్దరు గెలుపుపై ఫుల్ ఫోకస్ పెడతారు. గడువు ముగుస్తుండటంతో ప్రత్యర్థికి టైం ముందే అన్ని కంప్లీట్ చేస్తాడు. అయితే దీపకి 5 నిమిషాలు మిగిలి ఉండటంతో 2 నిమిషాల్లో స్వీట్స్ కంప్లీట్ చేస్తానని అంటుంది. మనకైతే ఆ 2 నిమిషాలు ఆయిల్ వేడెక్కడానికి సరిపోతుంది, కానీ అక్కడ ఉన్నది మన వంటలక్క దీప కాబట్టి 2 నిమిషాల్లో మిల్క్ హల్వా చేసేస్తుంది. జడ్జీలంతా వచ్చి వాళ్ళ వంటల్ని రుచి చూస్తారు. ఫస్ట్ రౌండ్ లో 4 వంటల్ని టేస్ట్ చేసి ఇద్దరు బాగా చేశారు కాబట్టి టై అయింది. ఇప్పుడు 2వ రౌండ్ లో స్వీట్ ని టేస్ట్ చేసి విజేత ఎవరో ప్రకటిస్తాం అని అంటారు. ఇక జడ్జీలు స్వీట్ ని టేస్ట్ చేసే వాళ్ళలో వాళ్ళు భిన్న వాదనలు వినిపిస్తారు. నాకు డిఎం రెస్టారెంట్ స్వీట్ నచ్చిందని ఒకడు అంటే, నాకు జోష్నా రెస్టారెంట్ స్వీట్ నచ్చిందని మరొకడు అంటాడు. దాంతో 3వ జడ్జిగా సాగర్ రంగంలోకి దిగి, నేను మరోసారి 2 స్వీట్స్ ని టేస్ట్ చేసి ఏది బాగుందో చెప్తానని అంటాడు. ఇక అందరూ ఊహించినట్టుగానే ఆ స్వీట్ టేస్ట్ చేసి జోష్నా రెస్టారెంట్ విజేతగా ప్రకటిస్తాడు. దాంతో చప్పట్ల మోత మోగుతుంది. చైర్మన్ శివనారాయణకి శుభాకాంక్షలు అందజేయడంతో పాటు విజేతకి మాలిని చేతులపై బహుమతి ప్రదానం ఉంటుంది. దాంతో మాలిని చచ్చినట్లు వెళ్లి విజేతలైన దీప జోష్నాలకు బహుమతి అందిస్తుంది. ఇక దీపని మాట్లాడవలసిందిగా కోరతారు నిర్వాహకులు. ఇక దీప మైక్ అందుకుని రాజా సినిమాలో మాదిరిగా గాలిపటం దారం ఆకాశం రేంజ్ లో స్పీచ్ ఇస్తుంది. న్యాయంగా ఈ బహుమతి మా జోష్నకి దక్కాలి అంటూ షీల్డ్ ని జోష్న చేతిలో పెడుతుంది దీప. వంట చేసింది నేనైనా, తను లేకపోతే అనుకున్న టైంలో వంటలు పూర్తి అయ్యేవి కావు అంటూ జోష్నని గుండెలకు హత్తుకుని మరీ థ్యాంక్స్ చెప్తుంది దీప. అలాంటి ఘోరాన్ని చూస్తానని జీవితంలో అనుకోలేదు అంటుంది పారు. జోష్న, ఈ బహుమతిని నువ్వే తాతయ్యకి ఇవ్వు అని ఉంటుంది దీప. తీసుకోండి తాత అంటూ బహుమతిని శివనారాయణ చేతిలో పెడుతుంది. దాంతో శివనారాయణ మాటలు రావడం లేదు. సుమిత్ర, నీ కూతురు సాధించింది, గర్వంగా ఉంది అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతాడు. ఇక మాలిని, కంగ్రాట్స్, రెస్టారెంట్ రంగంలో మీరేంటో మళ్ళీ నిరూపించారు, వెళ్దాం పదండి మావయ్య అంటూ వెళ్తాడు. ఇంతలో శివనారాయణ, ఆగమ్మా, నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా చెఫ్ ని కొనకుండా ఉండకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్లే అనుకునేవాడిని. మీరు వాడిని కొనేసి నాకు జ్ఞానోదయం చేశారు. దక్షిణామూర్తి, నీకు కూడా థ్యాంక్స్, చెఫ్ లేరని నా మనవరాలు పోటీకి దిగింది, వాళ్ళు దిగకపోతే పోటీ నేనే దిగేవాడిని అని అంటాడు శివనారాయణ. నువ్వు పెద్ద వంటగాడివి అని నాకు తెలుసు శివనారాయణ అని అంటాడు దక్షిణామూర్తి. అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అక్కడ జడ్జీలు అడుగుతారు.